గుడ్ డే డియర్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో మనము జోడియాక్ బెల్ట్లో న్యాచురల్ 12th హౌస్ అది ఫైనల్ సైన్ అయిన మీనరాశి గురించి తెలుసుకుందాము. మీనరాశి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వాళ్ళ పర్పస్ ఆఫ్ లైఫ్ మోక్షం. ఇది లాస్ట్ సైన్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎస్పెషలీ సూటెడ్ ఫర్ మోక్షం అనమాట. దాని ఎలిమెంట్ వాటర్. సో వాళ్ళు చాలా కంపాషనేట్గా ఉంటారు. అలాగే ఇది ఫీమేల్ ఎనర్జీ. సో అది కూడా లవ్, కంపాషన్, జెంటిల్నెస్ని సూచిస్తుంది అనమాట. అండ్ దీని స్వభావం అంటే దుస్వభావ రాశి. ఎస్పెషల్లీ దీని మీనరాశి యొక్క సైన్ చూస్తే 2 మీనాలు అంటే చేపలు ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయి. అంటే వీళ్ళు అటు మెటీరియలిస్టిక్ లైఫ్కి అటు స్పిరిచువల్ లైఫ్కి మధ్యలో ఆపోజిట్గా పుల్ అవుతూ ఉంటారు అన్నమాట. 2 వైపులా లాగబడుతూ ఉంటారు. సో వాళ్ళ మనస్తత్వం అలాగా ఉంటుంది. సో మీనరాశి యొక్క అధిపతి జూపిటర్ అంటే బృహస్పతి దేవగురు అంటే విజ్డమ్ అనమాట. సో వీళ్ళు అన్ని మోక్ష రాశుల్లోకి కర్కాటకము, వృశ్చికం కన్నా కూడా మీనరాశి బాగా స్పిరిచువాలిటీకి బాగా సూటబుల్ అన్నమాట. వీళ్ళకి కంపాషనేట్, లవ్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి బాగా సర్వీస్ కూడా ఇవ్వగలుగుతారు. అలాగే మీనరాశి 12th హౌస్ అవడం వల్ల 12th హౌస్ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఐసోలేటెడ్ ప్లేసెస్, హాస్పిటల్స్, ఎక్స్పెన్సెస్ రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. వీళ్ళ మనసుకి అంటే వాళ్ళకి ఎక్స్పెన్సెస్ మీన లగ్నం అయితే డెఫినెట్గా ఖర్చులు చాలా ఉంటాయి. మీన రాశి కూడా ఎమోషనల్గా బాగా ఖర్చులు అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో వీళ్ళు ఏం చేయొచ్చు అంటే అనవసరమైన ఖర్చులకి పోకుండా పోయే ఛాన్స్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఖర్చు అంటే ఎక్స్పెన్స్ని ఇన్వెస్ట్మెంట్ కింద చేంజ్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళకి హాస్పిటల్స్ వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది అనుకుందాం. సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే వాళ్ళు హెల్త్ కేర్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ లేకపోతే ఏదైనా ఎవరికైనా హెల్త్ రిలేటెడ్కి సపోర్ట్ చేయడం వల్ల కానీ వాళ్ళకి ఆ ఎక్స్పెన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. ఎలాగో ఖర్చు పెట్టాలి కాబట్టి అది. సో మీనరాశికి సూటబుల్ కెరియర్స్ ఏంటంటే హాస్పిటల్స్, సర్వీస్ ఓరియంటెడ్ అండ్ స్పిరిచువాలిటీ ఎక్కడైతే అలాంటివి. అలాగే ఆర్ట్స్, స్పిరిచువల్ ఆర్ట్స్ అలాంటివి కూడా సూటబుల్. ఎందుకంటే ఇక్కడ వీనస్ ఎగ్జాల్ట్ అవుతుంది. వీనస్ ఎందుకు ఎగ్జాల్ట్ అవుతుంది విచిత్రంగా? వీనస్ ఆల్దో బాగా ఎంజాయ్మెంట్ రాసి అయినా కూడా ఇక్కడ స్పిరిచువాలిటీ సైన్లో ఎందుకు ఎగ్జాల్ట్ అవుతుంది అంటే భోగి కానివాడు యోగి కాలేడు. సో వీనస్ బాగా మొత్తం ఎంజాయ్మెంట్ అదంతా అయిపోయిన తర్వాత ద ఫైనల్ ఎంజాయ్మెంట్, ద ట్రూ ఎంజాయ్మెంట్ ఏంటి లైఫ్లో అంటే కనుక మోక్షం పొందడం. మోక్షమే నిజమైన ఎంజాయ్మెంట్ యాక్చువల్లీ. సో అందుకని వీనస్ ఇక్కడ ఎగ్జాల్ట్ అవుతుంది. సో హోప్ దిస్ హెల్ప్స్.